అందరికి నమస్తే. ఈరోజు ఆంధ్రజ్యోతి రాధాకృష్ణ గారు కొత్త పలుకు రాసింది. ఆ కొత్త పలుకులో చూస్తే ఒక బాధ. అది ఏం బాధ అంటే తెలంగాణ వాదం గురించి మాట్లాడుతున్నారు తెలంగాణ ప్రజలు. ఏంది ఇది? ఇంకా ఇన్ని పుష్కర కాలం తర్వాత కూడా ఇంకా తెలంగాణ తెలంగాణ అని ఎందుకు మాట్లాడుతున్నారు? దీనివల్ల రాజకీయంగా కేసీఆర్కు లాభం చేయనికినే మాట్లాడుతున్నారు. పవన్ కళ్యాణ్ వస్తే కేసీఆర్ ఉలికి పడ్డాడు. అసలు మరుగున పడిపోయింది తెలంగాణ వాదం, మరుగున పడిపోయింది. తెలంగాణ వాదం బతికితే తెలంగాణ బిడ్డ అయితే ఎవరైనా సరే ఖచ్చితంగా సంతోషిస్తారు. రాజకీయానికి తెలంగాణ వాదానికి సంబంధం లేదు. తెలంగాణ వాదం అనేది ఒక భావోద్వేగం, లేకపోతే ఒక ఆత్మగౌరవం, ఒక అడ్రస్, కేర్ ఆఫ్ అడ్రస్, ఒక మన అన్న ఫీలింగ్ అంతే. కానీ మీరు రాధాకృష్ణ తెలంగాణ అని చెప్పుకుంటాడు, బట్ ఆయన మాత్రం ఫీల్ అవుతున్నాడు. తెలంగాణ వాదం బతుకుతుంది ఏంది, తెలంగాణ గురించి మాట్లాడుతున్నారు ఏంది, ఇవన్నీ ఆయన కొత్త పలుకు రాస్తున్న మాటలు. ముందు సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి. ఆయనకు వచ్చిన ప్రాబ్లం అంతా ఏంటంటే తెలంగాణ వాదం. తెలంగాణ అంటే రేవంత్ రెడ్డికి రాజకీయంగా నష్టం, చంద్రబాబుకు రాజకీయంగా మరింత నష్టం. ఆయన రాజకీయంగా తెలంగాణ వాదాన్ని రాజకీయానికి లింకు పెట్టి దాన్ని బేరీజు వేస్తున్నాడు. ఆ మొత్తం ఆర్టికల్ చదివితే అరే తెలంగాణ వాదం అంటున్నది, మళ్ళీ తెలంగాణ వాదం అని ఎవరు ఏం మాట్లాడినా అది ఖచ్చితంగా మళ్ళీ కేసీఆర్ దగ్గరికి పోతుంది. కేసీఆరే ఇదంతా చేపిస్తున్నాడు. పవన్ కళ్యాణ్ వస్తున్నాడు అంటే కేసీఆర్ ఉలికిపడి మొత్తం తెలంగాణ వాదులను అందరినీ, తెలంగాణలో మాట్లాడే వాళ్ళందరినీ పిలుచుకొని మాట్లాడి ఆయన మళ్ళీ తెలంగాణ వాదం గురించి మాట్లాడమని చెప్పిండు. ఇడుపుకాయదం సినిమా గురించి ఏదో ఇష్యూ అయితే అది కూడా కేసీఆర్ చెప్పించిండు. ఇక పవన్ కళ్యాణ్ రాకపోయినా ఎన్టీఆర్ విగ్రహం పెడితే అప్పుడు కేసీఆరే చేయించిండు. అసలు తెలంగాణ వాదానికి కేసీఆర్ కు అది ఉంది, ఆ సంబంధం ఉంది. తెలంగాణ అంటే కేసీఆర్, కేసీఆర్ అంటే తెలంగాణ, అది వేరే విషయం. కానీ వీళ్ళ బాధ చూస్తే ఇది మా చేతులకెళ్ళి జారిపోతుందేమో, మళ్ళీ తెలంగాణ అని ఎందుకు మాట్లాడుతున్నారు? నిజానికి ఇక్కడ చాలా మంది రాధాకృష్ణ గారితో సహా వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ తో సహా అందరూ చాలా మంది తెలంగాణ రాకముందు బిజినెస్లు చేసిండ్రు, తెలంగాణ వచ్చినాక బిజినెస్లు చేస్తున్నారు, ఇప్పుడు బిజినెస్లు చేస్తున్నారు. మరి వాళ్ళకి వచ్చిన ప్రాబ్లం ఏంది? తెలంగాణ వాదం బతికితే, తెలంగాణ అనే ఒక సెంటిమెంట్ బతికితే వాళ్ళకు, రాధాకృష్ణకు, లేకపోతే ఇక్కడ వ్యాపారాలు చేసుకునే వాళ్ళకు, ఇక్కడ నివాసం ఉంటున్న వాళ్ళకు, ఇక్కడ చదువుకుంటున్న వాళ్ళకు, ఇక్కడ ఉద్యోగాలు చేస్తున్న వాళ్ళకు, అన్ని రాష్ట్రాల్లో నాట్ ఓన్లీ ఆంధ్ర వాళ్ళు కదా, మనకు తమిళనాడు వాళ్ళు ఉన్నారు, తర్వాత కర్ణాటక వాళ్ళు ఉన్నారు, మిగతా రాష్ట్రాల వాళ్ళు చాలా మంది ఉన్నారు. వాళ్ళకు లేని ప్రాబ్లం వీళ్ళకు కూడా ఏం లేదు. అందరూ సేమ్, వీళ్ళు ఉన్నారు, వాళ్ళు ఉన్నారు, మనం ఉన్నాం, అందరం కలిసి పనిచేసుకుంటున్నాం, కలిసి బతుకుతున్నాం, ఎవరికి ఇబ్బంది లేదు. కానీ ఎవరికైతే ఇక్కడ రాజకీయం చేద్దాం అనుకుంటున్నారో, ఎవరైతే తెలంగాణ మీద పెత్తనం చేద్దాం అనుకుంటున్నారో, ఎవరైతే తెలంగాణ సెక్రటేరియట్ల మళ్ళీ మా కాలం నడవాలనుకుంటున్నారో, తెలంగాణలో మాదే నడవాలి, మేము ఏదంటే చేయాలి, భూములు కొలగొట్టాలి, తెలంగాణ ఖజానా కొలగొట్టాలి, మొత్తం తెలంగాణ మొత్తం మా గుప్పిళ్ళకి రావాలని బాధపడుతున్నారో వాళ్ళకు మాత్రమే సమస్య. ఇక్కడ ఆల్రెడీ రేవంత్ రెడ్డి గారు ఉన్నారు. రేవంత్ రెడ్డి గారు పేరుకే తెలంగాణ, ఆయన తెలుసు కదా, కేర్ ఆఫ్ అడ్రస్ అనేది పేరుకు తెలంగాణ. కానీ మిగతా వాళ్ళు ఎవరైతే ఇక్కడ రాజ్యాధికారం చేయాలనుకుంటున్నారో, తెలంగాణ మీద పెత్తనం చేయాలనుకుంటున్నారో వాళ్ళందరూ చాలా ఫ్రీగా మాకు మేము ఫ్రీ అయిపోయినాం, ఇంకా మేము అనుకున్నది నడుస్తుంది అనుకుంటున్నారు. కాకపోతే వాళ్ళకి వచ్చిన చిక్కంత ఏంటంటే ఈ తెలంగాణ అని పొద్దుగాలు వేస్తే తెలంగాణ గురించి మాట్లాడే వాళ్ళు, నాలాంటి జర్నలిస్టులు, తెలంగాణ వాదులు, తెలంగాణ బిడ్డలు, తెలంగాణ ప్రేమికులు, వాళ్ళందరూ ఏంటంటే ఒక డాగ్, ఒక వాచ్ డాగ్ లాగా. అసలు ఎవరేం చేస్తున్నారు ఇక్కడ? సీమాంధ్ర వాళ్ళు వచ్చి ఏం చేస్తున్నారు? సీమాంధ్ర వాళ్ళు అంటే బతకనికి వచ్చిన వాళ్ళు, ఇక్కడ జాబులు చేస్తున్న వాళ్ళు, వ్యాపారాలు చేస్తున్న వాళ్ళు కాదు. ఇక్కడ పెత్తనం చలాయించాలి, మొత్తం తెలంగాణ, ఇంకా మళ్ళీ తెలంగాణ అనేది ఉండకూడదు. అసలు వీళ్ళకి కనుక అవకాశం దొరికితే తెలంగాణ అనే పదం తీసేసి ఇంకా ఏదైనా కొత్త పదం దొరికితే ఆ పదాన్ని మార్చి అసలు తెలంగాణ వాదమే ఉండొద్దు. సేమ్ మనం తెలంగాణ ఉద్యమం స్టార్ట్ కాకముందు, లేకపోతే తెలంగాణ ఉద్యమంలో తెలంగాణ వర్డ్ అంటే సమైక్యవాదులు ఎంత భయపడరో ఇప్పుడు కూడా అంత భయపడుతున్నారు. అప్పుడు భయపడ్డది తెలంగాణ రావద్దని కోరుకున్న వాళ్ళే, ఇప్పుడు భయపడుతున్నది అబ్బా ఎందుకు తెలంగాణ వచ్చిందని బాధపడుతున్న వాళ్ళే. మొత్తం వీళ్ళ ప్రాబ్లం అంతా మూడు నాలుగు అంశాలు ఉన్నాయి. ఇది ఎవరు తెలంగాణ అన్నా కేసీఆరే వీళ్ళకి ఎందుకు గుర్తుకొస్తున్నాడు? సరే కేసీఆర్, ఇప్పుడు నేను ఒక ఉదాహరణ చెప్తా. రేవంత్ రెడ్డి మొత్తం బూర్దిలో పొర్రాడిన పరమేశ్వరుడు కాలేడు, మీన్స్ తెలంగాణ ఉద్యమకాడు కాలేడు. కానీ కేసీఆర్ అటు నుంచి పోతుంటే ఎవరో బూర్ది జిమ్మితే ఆయన పరమేశ్వరుడు అవుతాడు, మీన్స్ ఆయన తెలంగాణ ఉద్యమకాడు. ఎవడు తెలంగాణ అన్న లాస్ట్ ఫైనల్ గా పోయి కేసీఆర్ దగ్గర అవుతుంది. అది ఆయన చేసిన పోరాటము, ఆయన వల్ల తెలంగాణ వచ్చింది, అది తప్పదు కదా, ఆయన క్రెడిబిలిటీ తీసుకుంటాడు. కానీ ఎవరు తెలంగాణ అన్నా కూడా ఇది సెంటిమెంట్ రెచ్చగొట్టే ప్రయత్నం చేస్తున్నారు. సెంటిమెంట్ ఎక్కడిది? ఇది మరుగున పడుతున్న తెలంగాణ సెంటిమెంట్ అంట. మరుగున పడిపోయిందంట తెలంగాణ సెంటిమెంట్. ఎవరు చెప్పిండు మరుగున పడుందని? ప్రతి ఒక్కరిని మా దగ్గర చెట్టుని అడుగు, పుట్టని అడుగు, పిట్టని అడుగు, మనిషిని అడుగు, ఎవరినని అడుగు. తెలంగాణ అంటే మాకు అదొక మా బ్లడ్ లో ఉంటది.
మీరు తెలంగాణ అయితే ఖచ్చితంగా మీ బ్లడ్ లో కూడా ఉండాలి. మరి మీరేమో పేరుకు నిజామాబాద్ అని చెప్తారు రాధాకృష్ణ గారు, కానీ పాడేదేమో మొత్తం చంద్రబాబు పాట, లేకపోతే తెలంగాణ వ్యతిరేక పాట, సమైక్యాంధ్ర పాట, ఆంధ్ర పాట. వీళ్ళ భాష ఏందో, వీళ్ళ మాటలు ఏందో, వీళ్ళ ఏం అర్థం కాదు. పేరుకు తెలంగాణ చెప్పుకోండి. మరుగున పడ్డదని ఏ తెలంగాణ బిడ్డనైనా సరే, చిన్న పిల్లల నుంచి పండు ముసలైనా సరే, ఏ బిడ్డనైనా తెలంగాణలో తెలంగాణ సెంటిమెంట్ మరుగున పడిపోయింది, తెలంగాణ అనేది పెద్ద ఇప్పుడు వర్డ్ కాదు అని చెప్పేవాడు ఉండరా? మరి రాధాకృష్ణకి మాత్రం ఎందుకు అనిపించింది మరుగున పడిపోయింది తెలంగాణ అని? పవన్ కళ్యాణ్ వస్తే కేసీఆర్ ఉలికి పడ్డాడు. ఆయన ఉలికి పడ్డాడో లేదో తెలియదు కానీ ఖచ్చితంగా తెలంగాణ బిడ్డలు ఉలికి పడ్డారు. ఎందుకంటే మనం పోరాటం చేసి 1400 మంది బిడ్డలు ఆత్మహత్యలు చేసుకుని, మేము ఇన్ని పోరాటాలు చేసి, ఇప్పటి నుంచి కాదు కదా, 1969 నుంచి పోరాటం చేస్తే కదా ఇప్పుడు అయింది కథ. 50 ఏళ్ళ పోరాటం తర్వాత తెలంగాణ వచ్చింది. వాళ్ళందరూ ఉలికి పడ్డారు. అయింది మళ్ళీ వీళ్ళు వస్తున్నారా అయింది. అసలు వీళ్ళని ఎవరు తీసుకొస్తున్నారు? ఇక్కడ పవన్ కళ్యాణ్ రావడంతో కూడా ఎవరికి ఏమి ఇబ్బంది కాలేదు. రాజకీయంగా ఎవరు ఎక్కడైనా ప్రచారం చేయొచ్చు, ఎవరు ఎక్కడైనా పార్టీ పెట్టుకోవచ్చు. కానీ తెలంగాణ యువనబ్బ జాగిర్ అన్నాడు చూసిండ్రా, అక్కడ మండిపడ్డం. తెలంగాణ అబ్బ జాగిర్ అంటే అది మా అబ్బ జాగిర్ అని అనుకుంటాం కదా, వాళ్ళ అబ్బ జాగిర్ అయితే 100% కాదు కదా, ఖచ్చితంగా మా అబ్బ జాగిరే. అట్లాంటి వరుసు మాట్లాడినప్పుడు మీకేం అనుభవం ఇడుపు కాగితం గురించి ఒక పెద్ద సమస్య. ఇడుపు కాగితం సినిమాతో తెలంగాణ బిడ్డలకి ఏం సంబంధం లేదు. దానిలో హీరో హీరోయిన్ వాళ్ళు వీళ్ళు మనోళ్ళు ఉండొచ్చేమో, డైరెక్టర్ మనోడు కావచ్చేమో, కానీ మీరు ఇడుపు కాగితం అనే ఒక తెలంగాణ వర్డ్ను అవమానించే విధంగా మాట్లాడింది కదా. ఇడుపు కాగితం అనే ఒక తెలంగాణ పదం అర్థం కాలేదు, దీన్ని ట్రాన్స్లేట్ చేయండి తెలుగులోకి, సబ్ టైటిల్స్ చేస్తారా అని మీరు ఆ వర్డ్ను, అది మా తెలంగాణ వర్డ్ను, మా పల్లె పదాన్ని అవమానించింది ఎవరు? ఫస్ట్ తెలంగాణ వాళ్ళు ఏమన్నా ఇడుపు కాగితం పెట్టంగానే అట్టెట్లా సినిమాకి పెడతారని బయటకు వచ్చిండ్రా? లేకపోతే ఆ సినిమా పేరు ఎవరికి అర్థం కాదు, తెలంగాణ వాళ్ళకి మాత్రమే అర్థమైద్దామని చెప్పిండ్రా? దాన్ని గెలికింది కొంతమంది అల్లరి మూకలు. మీరు రాశారు కదా మీ దానిలో, కొంతమంది సోషల్ మీడియాలో అల్లరి మూకలు తయారైపోయి తెలంగాణ ఉద్యమాన్ని, తెలంగాణ సెంటిమెంట్ రెచ్చగొడుతున్నారు ఏదో కొంతమంది అని. సేమ్ ఇక్కడ కూడా తెలంగాణ అనే ఒక ఆత్మగౌరవాన్ని గెలికింది కొంతమంది అల్లరి మూకలు. అది మీకు సంబంధించిన మీ రిలేటెడ్ పార్టీ వాళ్ళు కావచ్చు, లేకపోతే ఇంకా వాళ్ళకి సంబంధించిన వాళ్ళు ఎవరైనా కావచ్చు. వాళ్ళు కదా మాట్లాడింది. మేము ఆంధ్ర వాళ్ళు మొత్తం ఆస్తులు అమ్మేస్తే తెలంగాణ వాళ్ళు కొంటారా? ఇవి మీకేం కనబడలేదా రాధాకృష్ణ గారు? మీరు వాళ్ళ కోసం, మీరు తెలంగాణ బిడ్డ అయితే వాళ్ళకు కదా మీరు బుద్ధి చెప్పాల్సింది, వాళ్ళ మీద కదా మీరు ఆర్టికల్ రాయాల్సింది. కానీ తెలంగాణ వాదం సెంటిమెంట్ అనగానే ఉలికి పడిపోతే మీకు, తెలంగాణ వ్యతిరేకులకు, మీకు తెలంగాణ నాన్ తెలంగాణ ఆంధ్ర వాళ్ళకు ఏం తేడా, ఏం పోలికలు ఉన్నాయి, ఏం తేడా ఉంది ఇప్పుడు చెప్పండి. మీరు తెలంగాణ బిడ్డ అని క్లైమ్ చేసుకుంటారు కాబట్టి అడుగుతున్నాం మిమ్మల్ని. మీరు మాకు తెలంగాణ కాదు, మేము కూడా ఆంధ్రానే అంటే ఎవరికి అభ్యంతరం లేదు. మీరు కూడా గొంగట్లో ఒక వెంట్రుక, అంతకు మించి ఏం కాదు. కానీ మీరు మాట్లాడుతున్న, మీరు రాసిన ఈ రాత చూస్తే మీకు ఆల్రెడీ ఇక్కడ మీకు అనుకూలంగా ఉన్న ముఖ్యమంత్రి ఉన్నాడు, దోచుకున్న వాళ్ళు దోచుకుంటున్నారు, ఇక్కడ రియల్ ఎస్టేట్ చేసేవాళ్ళు రియల్ ఎస్టేట్ చేసుకుంటున్నారు, బిజినెస్ చేసేవాళ్ళు బిజినెస్ చేస్తున్నారు, వాళ్ళకేం ఇబ్బంది లేదు. దోచుకునే వాళ్ళ దగ్గర ఇబ్బంది అవుతుంది. ఈ దోచుకునే వాళ్ళ దగ్గర తెలంగాణ వాదం అనేది వాళ్ళను అడ్డుకుంటది. వాళ్ళకి అదే భయంగా కనిపిస్తుంది. ప్లస్ రాజకీయంగా తెలంగాణ అంటే రేవంత్ రెడ్డి ఓడిపోతాడు అని ఎందుకు అనుకుంటున్నారు మీరు? తెలంగాణ వాదం బతికితే రేవంత్ రెడ్డి నష్టం ఎందుకు అనుకుంటున్నారు? అంటే రేవంత్ రెడ్డి కూడా తెలంగాణ వాది కాదు అని చెప్పదలుచుకున్నారా? అంటే రేవంత్ రెడ్డి కూడా తెలంగాణ వ్యతిరేకి అని చెప్పదలుచుకున్నారా మీరు? ఏం చెప్పదలుచుకున్నారు మీరు? మొత్తం ఓవరాల్ గా ఆయన ఆర్టికల్ మొత్తం పైనుంచి కింది దాకా 2 పేజీలు రాసింది కదా. చూస్తే సరే ఆంధ్రకు సంబంధించిన వేరే రాసిండ్రు, అది వేరే విషయం. కానీ తెలంగాణ గారికి వచ్చే వరకు తెలంగాణ సెంటిమెంట్ చూసి రాధాకృష్ణ భయపడతలేడు. రాధాకృష్ణ నమ్ముకున్న వాళ్ళు భయపడుతున్నారు. రేవంత్ రెడ్డి భయపడుతున్నాడు, చంద్రబాబు నాయుడు భయపడుతున్నారు, ఇంకా వాళ్ళ సర్కిల్స్ తెలంగాణ మీద పంజాబ్ ఇప్పాలని చూస్తున్న వాళ్ళు భయపడుతున్నారు. వాళ్ళ భయాన్ని రాధాకృష్ణ పేపర్లో కొత్త పలుకు అనే పేరు రాసినట్టు కనిపించింది. ఎనీవే, తెలంగాణ బిడ్డలు ఎవరైనా సరే తెలంగాణ వాదం బలపడితే 100% సంతోషపడతారు. బాధపడుతున్నారు ఎవరనంటే వాళ్ళు ఖచ్చితంగా తెలంగాణ బిడ్డలు కాదని అర్థం చేసుకోవాలి. ఇక రాధాకృష్ణ ఏంది అనేది మీరు డిసైడ్ చేయండి. బట్ ఆయన రాసిన రేవంత్ రెడ్డి ఏంది, మరి ఆయన రేవంత్ రెడ్డి కోసం రాసింది కదా, రేవంత్ రెడ్డి ఏంది? తెలంగాణ వాదం బలపడితే రేవంత్ రెడ్డి కూడా సంతోషపడాలి. కానీ రేవంత్ రెడ్డికి నష్టం జరుగుతుందని, తెలంగాణ వాదం సెంటిమెంట్ గా మారుతుందని, ఈ సెంటిమెంట్ కేసీఆర్ కి అనుకూలంగా మారుతుందని కొంతమంది వచ్చి బయటికి మాట్లాడుతున్నారని, ప్రతి దాని వెనుక కేసీఆర్ ఉన్నాడు తెలంగాణ గురించి మాట్లాడేదాని వెనుక అనే దాన్ని చూస్తే భయం కొందరిలో, నాట్ ఓన్లీ రాధాకృష్ణలో, అందరిలో ఉన్న భయం మాత్రం చాలా క్లియర్ గా కనబడుతుంది. ప్లీజ్ సబ్స్క్రైబ్.